పచ్చని కొండలతో మరియు అటవీ ప్రాంతంతో చుట్టుముట్టిన ప్రశాంతమైన, అందమైన గ్రామం. సూర్యుడు ప్రకాశవంతంగా ప్రకాశిస్తున్నాడు. తోటలలో రంగురంగుల పువ్వులు వికసిస్తున్నాయి. లాలన, ఏడేళ్ల చిన్నారి, మెల్లగా ఉప్పెనతో తలాడే ముడిచిన జుట్టుతో, పూల ముద్రలు ఉన్న దుస్తులు ధరించి, ఆనందంగా రాళ్ల రహదారి మీదకు జారుతుంది. ఆమె జిజ్ఞాసతో మరియు జీవంతంగా కనిపిస్తుంది. లాలన, ఆమె అమ్మమ్మ పూల తోటలో, పొదల కింద గాయపడిన పక్షి, దాని రెక్క వంగి ఉంది, ను చూసి కూర్చుంది. తోట రంగురంగుల పువ్వులతో నిండిపోయి ఉంది, మరియు లాలన కోమల హృదయంతో పక్షిని జాగ్రత్తగా చూసుకుంటుంది. ఒక సౌకర్యవంతమైన పాతకాలపు వంటగదిలో, లాలన మరియు ఆమె అమ్మమ్మ పక్షి రెక్కను జాగ్రత్తగా కట్టడంలో సహాయం చేస్తున్నారు. లాలన, పక్షిని తన చేతుల్లో జాగ్రత్తగా పట్టుకుని ఉంది. ఆమె అమ్మమ్మ సున్నితమైన చిరునవ్వుతో పక్షికి మందు వేస్తుంది. గది మూలల్లో గాజు సీసాలు, మొక్కలు ఉన్నాయి. లాలన తన గదిలో పెట్టెకు పెట్టిన ఓ చిన్న బాక్స్ వద్ద కూర్చుంది. అందులో నదుగా పళ్ళెం ఉంది. ఆమె పక్షిని తినిపిస్తూ, స్నేహభావంతో పాట పాడుతోంది. గది పుస్తకాలతో, బొమ్మలతో మరియు సూర్యకిరణాలతో నిండిపోయి ఉంది. తోటలో లాలన చేతిలో పిట్ట రెక్కలను కొట్టుకుంటుంది. సూర్యాస్తమయం సమయం, ఆకాశం నారింజ మరియు గులాబీ రంగులతో ప్రకాశిస్తుంది. లాలన హృదయపూర్వకంగా చిరునవ్వుతో చూసుకుంటుంది. పిప్ ఆకాశంలోకి ఎగిరిపోతుంది, లాలనకు గాల్లో చుట్టూ తిరుగుతూ ఆశీర్వదించినట్లు. లాలన తోట మధ్యలో నిలబడి, హృదయపూర్వకంగా వీడుకుంటూ చూస్తుంది. కొద్ది రోజుల తరువాత, పిప్ తోటలోని చెట్టు కొమ్మపై కూర్చుంది. లాలన కింద పూల మధ్య కూర్చుంది, తన ముఖంలో ఆనందంతో పిట్టను చూస్తోంది.